ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు ఇచ్చిన మహాభాగ్యమును బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో నన్ను ఆదరించిన వాక్యం, నన్ను ప్రేమించిన వాక్యం, నన్ను లేవనెత్తిన వాక్యం చెప్పడం అంటే నాకెంతో ఇష్టం. మీరు కూడా ఈ వాక్యాన్ని వినండి. కీర్తన గ్రంథంలో ఒక భక్తుడు ఒక అద్భుతమైన కీర్తన అధ్యాయాన్ని రాశాడు. కీర్తనల గ్రంథము 20వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. ఎంత అద్భుతమైన మాట! ఆపత్కాలములో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ఎంతో గొప్పవాడు. వీళ్ళరా, మానవ జీవితంలో అనేక ఆపదలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, ఇరుకులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో నుంచి కొన్నిసార్లు మనం విడిపించుకోలేం. అయితే విడిపించగలిగిన వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. బైబిల్లో మనకు పరిచయమైన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ జీవితాల్లో ఆపదల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? వ్యాధుల్లో ఉన్నారా? చిక్కుల్లో ఉన్నారా? చింతల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? మీ ఆపత్కాలంలో మీ దగ్గరుండి మీకు సహాయం చేయగలిగిన యేసుక్రీస్తు మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించండి. మరొక మాట, దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఉద్ధరించడం అనే మాట చాలా గొప్పదండి. ఈ భూమి మీద మానవుణ్ణి ఎవరో ఒకరు ఉద్ధరించాలి, గొప్ప చేయాలి, ఉన్నతమైన స్థితికి తీసుకురావాలి. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే, నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల నుండి మీద నుండి దీనులను పైకెత్తువాడు. హల్లెలూయా! పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. ఉన్నత శిఖరముల మీద, సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు. ఆయన ఉద్ధరించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఇంకో మాట మనం కిందకు చదివితే 20వ అధ్యాయ కీర్తన గ్రంథం మనం ఇంకా కొంచెం కిందకు చదివితే, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఉత్తరమిచ్చే దేవుడు, ఉద్ధరించే దేవుడు, ఆదుకునే దేవుడు. 3 మాటలు. మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు యేసుక్రీస్తు. వాక్యం వింటున్న మీ జీవితాల్లో యేసుక్రీస్తుని మీరు నమ్మండి. ఆయన మిమ్మల్ని ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.